అందరికీ నమస్కారం అండి. అరుణాచలేశ్వరుని దర్శించుకోవాలి, గిరి ప్రదక్షిణ చేయాలని నాకు ఎన్నో సంవత్సరాలుగా ఇది నా కల అండి. చాగంటి గారి ప్రవచనాలు విని విని నాకు ఎప్పటికైనా గిరి ప్రదక్షిణ చేయాలని ఎన్నోసార్లు అనుకున్నాను. అనుకోకుండా నాకు ఈ నవంబర్లోని అరుణాచలం వెళ్ళే అవకాశం వచ్చిందండి. మా అబ్బాయి హైదరాబాద్లో వర్కింగ్. నేను అక్కడికి వెళ్ళి మా అబ్బాయి, మా కోడలు, నేను హైదరాబాద్ నుంచి కాట్పాడి చేరుకుని కాట్పాడి నుంచి మేము అరుణాచలం వెళ్ళి అలా అరుణాచల గిరి ప్రదక్షిణ నా కళ నెరవేర్చుకున్నానండి. అరుణాచల గిరి ప్రదక్షిణలో అష్టలింగాలు, అష్టనందులు ఉంటాయి. అష్టలింగాలే కాకుండా సూర్యలింగము, చంద్రలింగము కూడా ఉంటుందండి. ఈ 7 లింగాలు మనం దర్శించుకున్నాక కుబేరలింగం తర్వాత ఈ మోక్ష మార్గం వస్తుందండి. ఈ మోక్ష మార్గం ప్రత్యేకత ఏమిటంటే మనకి సాక్షాత్తు మోక్షం దొరుకుతుందని పురాణాల్లో విన్నాను. అంతేకాకుండా ఆరోగ్య రహస్యం కూడా ఉందండి. ఈ మోక్ష మార్గంలోని మనం కంగారు పడకుండా నిదానంగా మనం వస్తే మనకి ఏమీ భయం అనేది ఉండదు. మోక్ష మార్గంలోంచి బయటికి వచ్చేటప్పుడు మనం భయపడకుండా అరుణాచల శివ, అరుణాచల శివ, శివయ్య మీరు ఇక్కడ ఉన్నారు అనుకుంటూ మనసులో భక్తితో ప్రార్థిస్తూ ఒక చిన్న టెక్నిక్తో బయటికి రావచ్చండి. ఎంతటి లావు వాళ్ళైనా భయపడక్కర్లేదు. ఆ అరుణాచల శివుని తలుచుకుంటూ బయటికి ఈజీగా రావచ్చు. ముందుగా చిన్న గుహలా ఉంటుంది. అది మనం బోర్ల అంటే సాష్టాంగం చేస్తున్నట్టుగా అందులోకి వెళ్తామండి. అందులోకి వెళ్ళాక మార్గం ఇంకా సన్నగా అవుతుంది. మనం ఇప్పుడు వెంటనే మన బాడీని కుడివైపు కానీ ఎడమవైపు కానీ తిప్పి ఇలా సులభంగా బయటికి రావచ్చండి. లావుగా ఉన్నాం అనేసి కంగారు పడే కొద్దీ మనం అసలు దాంట్లోంచి బయటికి రాలేము. నమ్మకం ముఖ్యం, భక్తి ప్రధానం. అరుణాచల శివుని తలుచుకుంటూ చాలా ఈజీగా రావచ్చండి. ఇందులో ఒక ఆరోగ్య రహస్యం ఉంది. ఎందుకంటే ఇందులోని సాక్షాత్తు ఒక సిద్ధముని చక్రాలు వేశారటండి. అవి దాని మీద ఆ శ్రీచక్రాల మీదుగా రావడం వల్ల మనకి ఆరోగ్యము చాలా సెట్ అవుతుంది. ఎంత దూరము అంటే 80% నడుస్తాము. ఆ అలసట కూడా తీరుతుందండి. గిరి ప్రదక్షిణలో మనం నడిచిన నడక అలసట కూడా తీరుతుంది. ఎవరికైనా స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్, ఇవి బోన్స్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఇందులోంచి రావడం వల్ల అవి తగ్గుతాయని సైంటిఫిక్గా ప్రూవ్ అయిందండి. ఈ మోక్ష మార్గంలోనండి ఒక మహాసిద్ధుడు అని చెప్పాను కదా, ఆయన 2 యంత్రాన్ని ప్రతిష్ఠించారటండి. ఆ యంత్రాన్ని తాకుతూనే మనం బయటికి వస్తామన్నమాట. ఆ యంత్రం నుంచి మనం రావడం వల్ల మనకి చాలా మోక్షం దొరుకుతుందటండి. ఆరోగ్యం సెట్ అవుతుంది. అదేమిటి యంత్రాల మీదుగా మనం రావడం తప్పు కదా అనుకుంటాము. సాక్షాత్తు ప్రతిష్ఠించిన సిద్ధమునే దాని నుంచి రావచ్చని ఆయన అనుజ్ఞ ఇచ్చారటండి. అందుకని మనం భయపడకుండా ఆ యంత్రాల నుంచి వచ్చి మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు. అపారమైన దైవ భక్తి మన సొంతం అవుతుందన్నమాట. ఈ మోక్ష మార్గాన్ని తమిళంలో ఇడుక్కు పిల్లయ్యారు అంటారు. అంటే ఇది నిజంగా ఒక ఇంజనీరింగ్ మార్వల్ అండి. ఇందులోంచి అంటే తల్లి గర్భంలోంచి ఎలా వస్తామో అదే అనుభూతి కలుగుతుంది అనమాట. అంత అపురూపంగా మనం బయటకు వస్తామన్నమాట. ఈ మోక్ష మార్గం ఇంత సన్నగా ఉంటుంది కదా, ఎలా రాగలము లావు వాళ్ళం అనుకుంటారు. ఇందులోని ఏమిటంటే మన శరీరం ఎంత లావు ఉన్నా ప్రతి మానవుడు స్కెల్టన్ సైజు ఒకటేనండి, లావైనా సన్నవైనా. ఆ విధంగా మోక్ష మార్గము డిజైన్ చేయబడింది. ఇందులో ఉన్న ఆరోగ్య రహస్యము ఇదండి. ఇంతకీ ఈ మోక్ష మార్గానికి రూపకల్పన చేసింది, ఆ చక్రాలు వేసింది ఎవరంటే ఆ మహాత్ముని పేరు ఇదైకార్డ్ సిద్ధర్. ఆయన మహాయోగి అన్నమాట. ఆయన ప్రజలందరికీ మంచి ఆరోగ్యాన్ని, మోక్షంతో పాటు మంచి ఆరోగ్యాన్ని కూడా ఇవ్వాలని వీటిని ఇలా ప్రతిష్ఠించారన్నమాట. ఆయన శక్తిని అంతా ధారపోసి ఈ మోక్ష మార్గము దాటాక తర్వాత వచ్చే లింగం అండి ఈశాన్యలింగం. అంటే ఈశాన్యలింగంతో గిరి ప్రదక్షిణ కంప్లీట్ అవుతుందండి. గిరి ప్రదక్షిణ మొదట ఇంద్రలింగం నుంచి మొదలు పెడతాం.
అంటే ఎడమవైపు నుంచి గిరికి ఎడమవైపున మనం నడుస్తామండి. కుడివైపున గిరి మనకి కనిపిస్తూ ఉంటుంది. సాక్షాత్తు ఆ గిరే మనకి శివుడిగా భావిస్తారనమాట. ఇక్కడ విశేషం ఏంటంటే ప్రతి నందులు అష్టనందులు ఉంటాయన్నాను కదండి. అష్టనందులు కూడా గిరివైపే తిరిగి ఉంటాయండి. ఇది అరుణాచలంలోని ఒక ప్రత్యేకత అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.